హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది మౌస్ యాక్షన్స్ విత్ డబుల్ క్లిక్ ఇన్ అవర్ ప్లేరెట్ సి షాప్. ఓకే, మౌస్ యాక్షన్స్ అంటే మనం పర్టికులర్ రైట్ క్లిక్ ఇవ్వడము, డబుల్ క్లిక్ ఇవ్వడము అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇవన్నీ కూడా మనం మౌస్ యాక్షన్స్ అంటాం అనమాట. ఎందుకంటే అవి ఒక్కచోట కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే డబుల్ క్లిక్ చేస్తేనే అది యాక్షన్ జరుగుతుంది. సమ్ ఎలిమెంట్స్ ఏంటంటే రైట్ క్లిక్ జరిగితే జరుగుతుంది. వీటిని మౌస్ యాక్షన్స్ అన్నమాట. దీనిలో స్పెసిఫిక్గా మనము డ్రైవర్ అంటే మనం ఏదైతే పేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఇందులోంచి వర్కౌట్ అవ్వం అనమాట. ద సేమ్ థింగ్ మన సెలీనియంలో చెప్తే మౌస్ యాక్షన్ కోసము యాక్షన్ క్లాసెస్ క్రియేట్ చేసి యాక్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని ద్వారా మనము మూవ్ టు రైట్ క్లిక్, డబుల్ క్లిక్ లేకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ అని వాడతాం. ఓకే, బట్ సేమ్ థింగ్ బట్ డిఫరెంట్ వే విత్ ద ప్లే రైట్ అనమాట. ఇది డైరెక్ట్ యాక్షన్స్ని అలౌ చేస్తుంది. అంటే మెథడ్ని డైరెక్ట్గా వితౌట్ ఎనీ యాక్షన్ క్లాస్ క్రియేషన్స్ అనేది ఇందులో అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా మనకు డబుల్ క్లిక్ అనే యాక్షన్స్ని చేస్తాం. ఓకే, ఈ పర్టికులర్ సెషన్లో డబుల్ క్లిక్ ఈవెన్ మనకు డ్రాగ్ అండ్ డ్రాప్, ఓకే, అండ్ హెచ్ ఓవర్, ఓకే, హెచ్ ఓవర్ అండ్ స్క్రోల్ అనేవి ఉంటుంది. అండ్ అలాగే మనకు రైట్ క్లిక్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇలా చాలా యాక్షన్స్ ఉంటాయి. ఇందులో మనం స్పెసిఫిక్ డబుల్ క్లిక్ యాక్షన్ని మనం పర్ఫామ్ చేస్తాం. ఓకే, అండ్ ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఓకే, నేను ఈ పర్టికులర్ కేస్ని నేను కాపీ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ 15 అని పెట్టి డబల్ క్లిక్. ఓకే, ఇందులో మనకు యుఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది. స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ యుఆర్ఎల్ తీసుకుంటాను. ఓకే, ఓకే, రిమైనింగ్ థింగ్స్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, రిమూవ్ చేస్తాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు డబుల్ క్లిక్ అంటే ఈ పర్టికులర్ సైట్లో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఈ పర్టికులర్ డబుల్ క్లిక్ చేయగానే వాల్యూ అనేది సెకండ్ ఫీల్డ్లోకి వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ డబుల్ క్లిక్ చేసి వాల్యూ అంటే ఆ సేమ్ వాల్యూ మనం ఎక్స్పెక్ట్ చేసే వాల్యూ ఈ ఫీల్డ్లోకి వచ్చిందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. వెదర్ అది మనం చెక్ చేయొచ్చా లేదా కూడా చూద్దాం. ఓకే, ఈ పర్టికులర్ దానికి నేను ఎక్స్పర్ట్ తీసుకుంటాను. ఓకే, కంట్రోల్ ఎఫ్ 2 స్టార్ ఇచ్చి టెక్స్ట్ మన స్పెసిఫిక్గా ఓన్ వాల్యూ ఉంది. ఓకే, కాబట్టి దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ అవైట్ పేజ్ డాట్ లొకేట్. ఓకే, అండ్ ఇందులో వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, మనకు ఇది డబుల్ క్లిక్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను వేసాను డిబిఎల్ క్లిక్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. ఈవెన్ మనకు కాంటాక్ట్స్ చూసుకుంటే డిబిఎల్ మెథడ్ అనేది ఎలిమెంట్ బై పర్ఫార్మింగ్ ద ఫాలోయింగ్ స్టెప్ విత్ ద యాక్టివిటీ ఆఫ్ చెకింగ్ దట్ అండ్ అన్లెస్ ఫోర్స్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, ఇది బేసిక్గా ఐపేజ్ మౌస్ అంటూ డబుల్ క్లిక్ అనే యాక్షన్స్ సెంటర్ నుంచి ఇది రిట్రీవ్ చేస్తుంది. ఈ డబుల్ క్లిక్ అనేది ట్రిగ్గరింగ్ స్పెసిఫిక్ లొకేటర్ మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో ఇన్ ద టైంలో విత్ ఇన్ అ టైం మనం ఏదైతే టైమింగ్ స్పెసిఫై చేసామో విత్ ఇన్ అ టైమింగ్లో అది రాలేకపోతే మనకు టైమ్ అవుట్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇందులో స్పెసిఫిక్గా వెయిటింగ్స్ అనేది ఏం లేదు. అది ఆటోమేటిక్గా సింక్లో వెయిట్ చేస్తుంది అనమాట. ఓకే, మనకు వెదర్ ఇది డబుల్ క్లిక్ చేస్తుందా లేదో చూద్దాం. ఈ బటన్ మనం సింగిల్ క్లిక్ ఎన్నిసార్లు ట్రై చేసినా వర్కౌట్ అవ్వం అనమాట. ఓకే, కొద్దిగా అనేది కొంచెం నెట్ స్లోగా ఉంది, ఓపెన్ అవుద్ది, కొద్దిగా వెయిట్ చేయాలి. ఓకే, ఓకే, చూడండి మనకి ఇక్కడ డబుల్ క్లిక్ చేసింది అండ్ వర్డ్ అనేది వచ్చింది. ఓకే, వచ్చిన టెక్స్ట్ బాక్స్ లేక వచ్చిన వాల్యూస్ని మనం వెరిఫై చేయాలి వెదర్ మనకు
డబుల్ క్లిక్ చేసింది విజిబిలిటీలో మనం చూస్తున్నాం, బట్ పైప్లైన్స్లో దాంట్లో రన్ చేస్తున్నప్పుడు మనకు స్పెసిఫిక్గా తెలియదు. కాబట్టి వీటి కోసం ఒక అసర్షన్ అనేది రాయాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే కాపీ టెక్స్ట్లో కాపీ టెక్స్ట్ అనేది మళ్ళీ బటన్ యాక్షన్ పేరాగ్రాఫ్. కాపీ టెక్స్ట్ ఆల్రెడీ వచ్చింది. ఓకే, ఇది ఐడి ఉందన్నమాట. ఓకే, హ్యాష్ వాల్యూ. ఓకే, ఒక వాల్యూ మాత్రమే ఉంది. ఓకే, దీన్ని వాల్యూని చూసాం. అండ్ ఈవెన్ దీనికి కూడా మనము లేబుల్ కంటెక్స్ట్ ద్వారా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, ఈ పర్టికులర్ పి అనే పారాగ్రాఫ్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ వాల్యూని కాంటెక్స్ట్ ద్వారా మనం దీన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, స్పెసిఫిక్గా అయితే దీని పర్టికులర్ దాంట్లో టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడైతే డబుల్ క్లిక్ బటన్ అనేది టెక్స్ట్ మెసేజ్గా డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎక్స్పెక్ట్. ఓకే, వెయిట్, ఎక్స్పెక్ట్ అండ్ పేజ్ డాట్ లొకేటర్. ఓకే, ఇందులో మనకు హ్యాష్, సారీ ఆల్రెడీ మనం కాపీ చేసాం కాబట్టి హ్యాష్ ఫీల్డ్. ఓకే, ఇందులో ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, టు హ్యావ్ టెక్స్ట్ అని చెప్పి. టు హ్యావ్ టెక్స్ట్ అండ్ టు హ్యావ్ ఎ వాల్యూ రెండు ఉంటాయి. ఓకే, సమ్ టైమ్స్ ఒక లేబుల్ కానీ లేదంటే ఎక్కడన్నా యూజ్ చేసినప్పుడు టెక్స్ట్ వాడతాము. ఒక దాంట్లో వాల్యూ ఉందా లేదా చెక్ చేయడం కోసం, అంటే ఒక లొకేటర్ ఇచ్చి ఆ పర్టికులర్ లొకేటర్లో వాల్యూ ఉందా లేదా అంటే వాల్యూ టు హ్యావ్ వాల్యూ అనేది. టెక్స్ట్ అన్నప్పుడు ఒక లేబుల్లో ఒక టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ టెక్స్ట్ వెరిఫై చేయడానికి టెక్స్ట్ ఫార్మాట్లో తీసుకుంటాం అనమాట. ఓకే, ఈ పర్టికులర్ మెథడ్. అండ్ ఇన్సైడ్ దట్ మనకి ఏంటంటే న్యూ రెగ్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ మెథడ్. అండ్ డబుల్ క్లిక్లో మనకి ఏ వాల్యూ వస్తుంది ఇది. ఓకే, ఇది మొత్తం కాపీ చేసుకోవాలి. ఓకే, ఇందులో పేస్ట్ చేయాలి. ఓకే, ఈ అసర్షన్ పాస్ అయిందంటే మనకు ఆ టెక్స్ట్ బాక్స్లోకి ఈ వాల్యూ వచ్చిందని కన్ఫర్మేషన్ అనమాట. ఓకే, అండ్ మనకు వాల్యూ అనేది క్లిక్ అయింది అండ్ మన టెస్ట్ కేసు కూడా పాస్ అయిపోయింది. ఓకే, ఇలా మనం డబుల్ క్లిక్ యాక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ హెచ్ఓఓ సెక్షన్లో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.